తాండూరు నిరుద్యోగ యువతకు నమస్కారం. నా పేరు కలాల్ చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. తాండూరు గౌరవ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగబోతున్నటువంటి మెగా జాబ్ మేళా కార్యక్రమం తాండూరు నియోజకవర్గంలో వినాయక కన్వెన్షన్ హాల్లో జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి తమందరూ కూడా తాండూరు నియోజకవర్గంలోని యాలాల్ మండల్, బషీరాబాద్ మండల్, తాండూరు మండల్, పెద్దెముల్ మండల్ మరియు అదేవిధంగా టౌన్లోని ప్రతి ఒక్క యువతీ యువకులు కూడా పాల్గొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని చెప్పి మన ఎమ్మెల్యే గారి ఆశయం, సంకల్పం. మరి ఆ ఆశయానికి, సంకల్పానికి మన యువతనే తోడుండాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడానికి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సేల్స్, రియల్ ఎస్టేట్, నర్సింగ్, ఫార్మసీ, ఐటీ, బ్యాంకింగ్, అదేవిధంగా సెక్యూరిటీతో పాటు మరి తదితర రంగాలలో 50 కంపెనీలలోని ఉద్యోగాలు నింపడం జరుగుతూ ఉంది. మరి నిరుద్యోగ యువకులు, యువతులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ తమరు ఉద్యోగం సాధించి తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఇది సువర్ణ అవకాశం. ఈ అవకాశం గత 10 సంవత్సరాల్లో రాలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే, మన తాండూరు, మన నియోజకవర్గ శాసనసభ్యులు ఆపద్బాంధవునిగా మన నిరుద్యోగులందరినీ కూడా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ అవకాశం కల్పించడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదే రకంగా ఈ కార్యక్రమంలో ఉద్యోగం రాని వారికి 3 నెలల వసతితో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించి మరి వారికి జాబు కూడా ఇప్పించే కార్యక్రమాన్ని తలపించి పెట్టినారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా, నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పదే పదే వేడుకుంటూ, ఈ అవకాశం మళ్ళీ రాదు. కొంతమంది తాండూరు నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా అడ్డంకులు వేస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా ఉద్యోగులు, నిరుద్యోగ యువత జోలికి వస్తే ఖబర్దార్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత తీసుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని, మహోత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాండూరు ఎమ్మెల్యే మనోహరన్న గారు తలపెట్టినటువంటి ఈ అవకాశానికి ఎన్ని అడ్డంకులు వేసినా, సముద్రంలో ఏ విధంగా అయితే సునామీ వచ్చినట్టు నిరుద్యోగ యువతలు కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలి. తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, జై కాంగ్రెస్, జై మనోహరన్న.